వర్షాకాలంలో తులసి మొక్క అనేక రెట్లు వేగంగా దట్టంగా పెరుగుతుంది. అయితే తులసి మొక్కకు కొన్ని ముఖ్యమైన పనులు చేసినట్లయితే మీ చిన్న తులసి మొక్క కూడా చాలా వేగంగా పెరుగుతుంది. మరియు దట్టంగా, గుబురుగా, పచ్చగా ఈ సమయంలో అయితే తయారు చేసుకోవచ్చు. వర్షాకాలంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే తులసి మొక్క పాడైపోతుంది. దాని వేర్లు కుళ్ళిపోవడం, ఆకులు రాలిపోవడం, మొక్క కూడా కుళ్ళిపోవడం జరుగుతుంది. ఈరోజు వీడియో ఏంటంటే వర్షాకాలంలో తులసి మొక్కని ఎలా వృద్ధి చేసుకోవాలి, దానికి చేయవలసిన పనులు, చేయకూడని పనులు ఏంటి అనేది ఈరోజు వీడియో అండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేత్ర వ్లాగ్స్ ఇన్ తెలుగు. అన్నిటికంటే మొదటి విషయం, మీరు కొత్త తులసి మొక్కను కొనాలనుకున్నా, నాటుకోవాలనుకున్నా ఇది చాలా మంచి సమయం. ఎందుకంటే వర్షం పడుతున్నప్పుడు తులసి మొక్క చాలా బాగా పెరుగుతుంది, వేర్లు కూడా చాలా వేగంగా పెరుగుతాయి. కాబట్టి మీ దగ్గర తులసి మొక్క ఉన్నా లేకపోయినా ఇదైతే మంచి సమయం అండి కొత్త మొక్కను తెచ్చుకోవడానికి, నాటుకోవడానికి. ఇక రెండవ విషయం, మీ దగ్గర విత్తనాలు ఉంటే విత్తనాలు చల్లుకోవడం ద్వారా మొక్కలను చాలా సులభంగా పెంచుకోవచ్చు. లేదంటే కొమ్మ కత్తిరింపుల ద్వారా కూడా మొక్కను నాటుకోవచ్చండి. కొమ్మల్ని నాటుకుంటే వేర్లు కూడా చాలా బాగా వస్తాయి. లేదంటే మీ దగ్గర పాత తులసి మొక్కలు ఉన్నట్లయితే వాటి విత్తనాలు రాలిపోయి మొలకెత్తు ఉంటాయి. ఒకసారి గమనించి చూడండి. కొన్నిసార్లు వేరే కుండీలలో కూడా పడి పెరుగుతాయి. ఇక దీని తర్వాత మూడవ పాయింట్, ఈ సమయంలో వర్షం పడుతున్నప్పుడు తులసి మొక్క దెబ్బ తినకుండా కాపాడాలి అనుకుంటే కొన్ని విషయాల్లో జాగ్రత్త వహించాలి. మొక్క ఉన్న కుండీలో పసుపు రంగులోకి మారి కుళ్ళిపోయి ఉన్న ఆకులు ఏవైనా ఉంటే వాటిని ఎప్పటికప్పుడు తొలగించి వేయండి. ఎందుకంటే ఈ కుళ్ళిపోయిన ఆకులు మట్టిలో ఫంగస్ను సృష్టిస్తుంది. దానివల్ల కీటకాలు కూడా వ్యాపిస్తాయి. దానివల్ల కొన్నిసార్లు మొక్క కూడా దెబ్బతింటుంది. అందుకే మట్టిని ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉండాలి. దీంతోపాటు మొక్క ఉన్న డ్రైనేజ్ని కూడా చెక్ చేసుకోవాలి. ఒకవేళ డ్రైనేజ్ క్లోజ్ అయ్యి ఉంటే, మొక్క ఎక్కువసేపు నీటిలో నిలిచి ఉంటే వేర్లు కుళ్ళిపోయే అవకాశం ఉంది. అలాంటి మొక్కను వర్షంలో ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఉంచకూడదంటే చెక్ చేసి డ్రైనేజ్ హోల్స్ అనేది సరిగ్గా ఉంటేనే వర్షంలో ఉంచాలి. ఫోర్త్ పాయింట్ వచ్చేసి, తులసి మొక్కను వర్షపు నీళ్లు పడే ప్లేస్లో కూడా మనం పెట్టుకోవచ్చండి మీకు వీలుంటే. వర్షపు నీటిలో అధిక శాతం నైట్రోజన్ అనేది ఉంటుందండి. నైట్రోజన్ తులసి మొక్క వేగంగా పెరగడానికి ఉపయోగపడుతుంది. ఇంకా ఆకులు పచ్చగా మెరవడానికి, కొత్త ఆకులు వచ్చి మొక్క గుబురుగా పెరగడానికి, వేర్ల పెరుగుదలకు కూడా ఈ నైట్రోజన్ చాలా బాగా ఉపయోగపడుతుంది. అయితే అధికంగా వర్షం పడే చోట కాకుండా ఎక్కడైతే తేలికపాటి వర్షపు నీరు తగులుతుందో అలాంటి చోట ఉంచండి. మొక్కను కుండీలో పెంచుకున్నట్లయితే మొక్కను సులభంగా మార్చుకోవచ్చు. దీని తర్వాత ఇంకొక పాయింట్ వచ్చేసి, ఇక్కడ చూస్తున్నారు కదండి, పువ్వులని మనము ఎప్పటికప్పుడు ఖచ్చితంగా కట్ చేసేసుకోవాలండి ఈ వర్షాకాలంలో. అప్పుడే మొక్కను గుబురుగా పెంచుకోవచ్చు. మనం ఇలానే వదిలేస్తే మొక్క అనేది ఫుల్గా డ్యామేజ్ అవుతుందండి. అంటే మట్టిలో ఉన్న బలాన్నంతా కూడా మన తులసి మొక్క అనేది సీడ్స్ రెడీ చేసుకోవడానికే వాడుతుందండి. సో అందువల్ల మొక్క అనేది ఫుల్గా డ్యామేజ్ అవుతుంది. మనం ఎప్పటికప్పుడు అంటే సీడ్స్ కావాలి అనుకుంటే మాత్రమే ఇవన్నీ కూడా ఎండిపోయేదాకా అలానే వదిలేసి అప్పుడు కట్ చేసేసుకోవాలండి. మనకు వద్దు అనుకుంటే మనం ఈ సీజన్లోనే మొక్కను చాలా గుబురుగా చక్కగా పెంచుకోవచ్చు. అందుకోసము ఎప్పటికప్పుడు మనం ఇలా కట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. దీని తర్వాత ఇంకొక పాయింట్, వర్షాకాలంలో తులసి మొక్క ఉన్న మట్టిని అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి. దానివల్ల మట్టి అనేది గడ్డ కట్టకుండా ఉంటుంది. వర్షం ఎక్కువగా పడిన తర్వాత నీరు నిల్వ ఉండకుండా జారిపోతుంది. దానివల్ల వేర్లు అనేవి కుళ్ళిపోవడం కానీ, పాడైపోవడం కానీ జరగకుండా ఉంటాయి. వర్షాకాలంలో తులసి మొక్కను జాగ్రత్తగా చూసుకోవాలండి. లేకపోతే మంచి మొక్క కూడా నీరు నిలిచిపోయి పాడైపోతుంది. ఇప్పటి వరకు వర్షాకాలంలో అవసరమైన చాలా ముఖ్యమైన సంరక్షణ చిట్కాలు, విషయాలన్నీ కూడా తెలియజేశాను. దీని తర్వాత వర్షాకాలంలో తులసి మొక్క మరింతగా పెంచుకోవాలి అనుకుంటే ఎలాంటి ఎరువులను ఉపయోగించాలనేవి కూడా తెలియజేస్తాను. అలాంటి ఎరువులు 3 ఉన్నాయండి. వాటిలో ఏదైనా ఒకదాన్ని మీరు మీ తులసి మొక్కకు ఉపయోగించుకోవచ్చు. వాటిలో మొదటి స్థానంలో ఉన్న ఎరువు, వర్షాకాలంలో దీన్ని ఇవ్వడం వల్ల మొక్క వేరు పెరుగుదల చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇది ఒక న్యాచురల్ రూటింగ్ హార్మోన్ లాగా పనిచేస్తుంది. రెండవది, మట్టిలో ఉన్న శిలీంధ్రాలు, ఫంగస్, కీటకాల నుండి కూడా మొక్కను కాపాడుతుంది. ఇది అలవెలా ఫెర్టిలైజర్ అండి. దీన్ని తయారు చేసి వర్షంలో తులసి మొక్కకి ఇస్తే మొక్క పెరుగుదలకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంకా మొక్క పెరుగుదలను మెరుగుపరుస్తుంది. దీన్ని మీరు 2 విధాలుగా ఇవ్వవచ్చండి. మొదటి విధానం ఏంటంటే, అలవేరా ఆకును ఒకదాన్ని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తులసి మొక్క ఉన్న మట్టిలో ఒక చోట చిన్న హోల్ లాగా చేసుకొని అందులో వేసి మట్టితో కప్పివేయాలండి.
దీనివలన ఈజీగా డీకంపోజ్ అయ్యి కుళ్ళిపోతుంది. వర్షంలో కూడా మీరు ఈ పని చేయవచ్చండి. చాలామంది అనుకుంటారు అలా చేయడం వల్ల మట్టిలో ఫంగస్ ఏర్పడుతుందేమో అని. కానీ అలోవెరా స్వయంగా ఒక న్యాచురల్ ఫంగిసైడ్ అండి. ఒకవేళ మీకు ఏమాత్రం సందేహం ఉన్నా సరే రెండవ పద్ధతిని ఉపయోగించవచ్చండి. దానికి కలబంద ఆకును చక్కగా పేస్ట్ చేసి దాన్ని వాటర్లో కలిపి లిక్విడ్ ఫెర్టిలైజర్ని తయారు చేసుకోండి. ఇప్పుడు ఈ యొక్క లిక్విడ్ ఫెర్టిలైజర్ని తులసి మొక్కకు ఎరువుగా వేసుకోవచ్చు. దీన్ని 15 రోజులకు ఒకసారి ఇవ్వడం ద్వారా తులసి మొక్క అద్భుతంగా పెరుగుతుందండి. వీటితో పాటు మరో 2 ఎరువులను కూడా చూపిస్తానండి. వీటిని ఈ సమయంలో అంటే వర్షం పడుతున్నప్పుడు ఇవ్వవచ్చు. ఇది కూడా మన కిచెన్లో దొరికేటువంటి వస్తువేనండి. మన ఇంట్లో ఫ్రెష్ టీ పౌడర్ ఉంటుంది కదా, ఇది మన కుండీ పరిమాణాన్ని బట్టి చిన్న ముక్కలకైతే 1/2 స్పూన్ లెక్కన ఇవ్వచ్చు. ఒకవేళ ముక్క సైజ్ పెద్దదిగా ఉండి పెద్ద కుండీ ఉంటే 1 స్పూన్ అయితే ఇవ్వచ్చండి. ఫ్రెష్ టీ పౌడర్ని అంతకు మించి ఎక్కువగా ఇవ్వరాదు. అలా కాకుండా వాడేసిన టీ పౌడర్ ఉంటే మాత్రము దాన్నైతే ఒక 2-3 స్పూన్ల వరకు మనం ఇవ్వవచ్చండి. ఇవి ఎంత ఇచ్చినా కూడా మొక్కలకు హాని కలగదు. కానీ ఫ్రెష్ టీ పౌడర్లో ప్రిజర్వేటివ్స్ ఉంటాయి కాబట్టి అందువల్ల వీటికి ఎక్కువగా ఇవ్వాల్సిన అవసరం లేదు. 1/2 టీ స్పూన్ ఇస్తే సరిపోతుందండి. ఫ్రెష్ టీ పొడితో పాటు 1/2 స్పూన్ పసుపు పొడిని కూడా ఇస్తున్నాను. ఈ పసుపు మన తులసి మొక్కని కీటకాలు, శిలీంధ్రాల నుండి రక్షిస్తుంది. వర్షాకాలంలో కీటకాలు, శిలీంధ్రాలు చాలా త్వరగా వ్యాపిస్తాయి. అందువల్ల 15 రోజులకు ఒకసారి తులసి మొక్కకు ఈ పసుపు పొడిని అయితే ఖచ్చితంగా వేసుకోండి. చూస్తున్నారు కదండి, నా దగ్గర ఉన్న 2 మొక్కలకు కూడా నేను ఇలాగే వేస్తున్నాను. మనము పసుపు, టీ పౌడర్ వేసాం కదా, అదంతా కూడా చక్కగా మన మట్టిలో కలిసే విధంగా చక్కగా ఇలా కలిపేసుకోవాలన్నమాట. ఒకవేళ పసుపు పొడిని వాడిన తర్వాత కూడా మీ తులసి మొక్క మట్టిలో చీమలు, కీటకాలు, శిలీంధ్రాలు తగ్గకపోతే మాత్రము ఇంకొక మంచి ఫెర్టిలైజర్ని అయితే ఇప్పుడు మీకు చూపిస్తానండి. అది కూడా చాలా బాగా పనిచేస్తుంది. చూస్తున్నారు కదా, ఇది పటిక అండి. పటిక నీటిని మొక్కకు ఇవ్వడం ద్వారా మట్టిలో ఉండే కీటకాలు, పురుగులు పారిపోతాయి. దీన్ని తయారు చేసుకోవడానికి మొక్కకు అవసరమైన నీటిలో ఈ పటిక ముక్కను వేసి కొన్ని సెకండ్ల వరకు అందులోనే ఉంచి ఇలా తిప్పితే మాత్రము కాసేపట్లో నీటి రంగు అనేది మారిపోతుందండి. తర్వాత పటికను తీసివేసి ఈ వాటర్ని మొక్కకి ఇచ్చేయడమేనండి. దీని ద్వారా మొక్కలో ఉన్న శిలీంధ్రాలు కానీ, పురుగులు కానీ, ఏదైనా పెస్ట్ ఉన్నా కూడా అంటే మట్టిలో ఉండేటువంటి అన్నీ కూడా తగ్గిపోతాయి. ఇక్కడ చూడండి, 2-3 సార్లు తిప్పగానే నీటి కలర్ కూడా ఎంత చక్కగా మారిపోయిందో. ఇప్పుడు వీటిని మన మొక్కకు ఇచ్చేసుకోవడమేనండి. ఇంతకుముందు టీ పౌడరు ప్లస్ పసుపు ఈ రెండింటిని చూపించాను కదా. ఒకవేళ మీకు టీ తాగే అలవాటు లేదు, కాఫీ తాగే అలవాటు ఉంది అనుకుంటే టీ పౌడర్ ప్లేస్లో కాఫీ పౌడర్ని అయితే వేసుకోవచ్చండి. 2 కలిపి అస్సలు ఇవ్వకూడదు. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి గార్డెనింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. అందరికీ హ్యాపీ గార్డెనింగ్.